తెలంగాణలో జూడాల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జూడాలు చర్చలు జరిపారు. గాంధీ, ఉస్మానియాలో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే కేయూలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరుకు అధికారులు హామీ ఇచ్చారు. ఇక ఇవాళ 2 జీవోలు విడుదల చేస్తామని సర్కార్ హామీ ఇచ్చింది. అయితే జీవోలు విడుదల చేయకపోతే తిరిగి సమ్మె చేస్తామని జూడాలు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, జూడాలు సమ్మె చేస్తున్నారు, దీనికి సంబంధించి చర్చలు కూడా విఫలమైనట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా వీరి డిమాండ్స్ ఏంటి? తాత్కాలికంగా జూడాలు సమ్మె నిలిపివేశారు. ముఖ్యంగా వాళ్ళు 8 డిమాండ్స్ పూర్తిగా స్ట్రైక్ వంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్రీన్ ఛాలెంజ్ అనేది పూర్తిగా కూడా దాని మీద స్టైపెండ్ సంబంధించి కూడా ప్రతి నెల ఇవ్వాలి అని చెప్పేసి ఒకటి, అలాగే ఉపకారాలు కావచ్చు అవి విడుదల చేయాలని చెప్పేసి, అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఉస్మానియా బిల్డింగ్ కావచ్చు, హాస్పిటల్లో భద్రత, మౌలిక సదుపాయాలకు సంబంధించి మొత్తంగా 8 రీజన్స్ తోటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళింది. వాడు కూడా నెరవేరకపోవడం తోటి స్ట్రైక్ వెళ్ళారు. అయితే దానికి సంబంధించి వాళ్ళకి నిధులకు సంబంధించి 406 కోట్ల రూపాయలు 4వ తారీఖు కూడా ప్రభుత్వం ఏడాది ముందే చేసి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వాళ్ళందరూ ఆధ్వర్యంలో పూర్తిగా కూడా 406 కోట్లు రిలీజ్ చేయడము, వాటి జీవో కూడా చేయటము, అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగుపరుస్తాం. వాటికి సంబంధించినటువంటి జీవోలు కూడా ఈ రోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి గత 2 దఫాలుగా జరిగినటువంటి చర్చల్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాత్రి 2 కూడా చిత్రాలు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా విరమించే రోడ్ కి కోరుతా ఉన్నారు. ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి 8 డిమాండ్లో 3 డిమాండ్లు నెరవేర్స్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో ప్రస్తుతం ఈ రోజు మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తాం. సాయంత్రం కల్లా జీవోలు కానీ రాని పక్షంలో మాత్రం తిరిగి సమ్మెను ఉధృతం చేస్తాము. ఇంకోసారి ప్రభుత్వం మాట కూడా వినుము అని చెప్పేసి వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2-3 రోజుల్లో ఒకవేళ పూర్తిగా కూడా డిమాండ్ నెరవేర్చకపోతే ఎమర్జెన్సీస్ కూడా పూర్తిగా పంచుతామని చెప్తున్నారు. మరోపక్క చూస్తున్నట్టయితే ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి యథాతథంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినా కూడా హాస్పిటల్ సంబంధించి కావచ్చు, ఉస్మానియా ఇది కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, వీటిలో పనిచేసే ఉస్మానియా జనరల్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఉస్మానియా సంబంధించినటువంటి అన్ని వాటిలో కూడా ఇదైతే సమ్మె అయితే కొనసాగుతూనే ఉంటుంది. ఉస్మానియా భవనానికి సంబంధించి స్టోన్ వేసినాక కొత్త భవనాన్ని నిర్మించేంత వరకు కూడా మేము స్ట్రైక్ కొనసాగిస్తామని చెప్పి ఉస్మానియా పీజీలు కావచ్చు, జూనియర్ డాక్టర్లు కావచ్చు, అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. అక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ లో అయితే ఇబ్బందులుగానే ఉన్నాయి. ఎలక్టివ్ సర్జరీస్ కూడా కొన్ని పోస్ట్ పోన్ చేస్తుంది ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పేసి సూపరింటెండెంట్ నాగేంద్ర కూడా గవర్నమెంట్ సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఉస్మానియా హాస్పిటల్లో అయితే జూడాల సమ్మె ఉంది. మిగతా హాస్పిటల్స్ లో చూసుకున్నట్లయితే కాకతీయ మెడికల్ కాలేజ్ కావచ్చు, మిగతా మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు తాత్కాలికంగా అంటే ఈ రోజు సాయంత్రం వరకు కూడా జీవోలు రిలీజ్ చేస్తేనే సమ్మె ఆపుతాము, లేని పక్షంలో సాయంత్రం నుంచి కూడా మళ్ళీ సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.